వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో భారీగా గంజాయి పట్టుబడింది. దామెర మండలం పులికుర్తి వద్ద 251 కిలోల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ సుమారు 1.25 కోట్లుగా పోలీసులు తెలిపారు. గంజాయి తరలిస్తున్న 55 ఏళ్ల నాగేశ్వర్ను అరెస్ట్ చేసి అతని నుంచి ద్విచక్ర వాహనం, 9,000 రూపాయల నగదు, సెల్ ఫోన్ను స్వాధీనం చేసుకున్నారు. విశాఖ జిల్లా సీలేరు నుంచి గంజాయి కొనుగోలు చేసినట్లు విచారణలో వెల్లడైంది. దుమ్మగూడెం నుండి వచ్చిన ఇన్ఫర్మేషన్ ద్వారా ఒక వారెంట్ ఎగ్జిక్యూట్ చేయడానికి వెళ్ళినప్పుడు అనుమానాస్పదంగా ఒక వ్యక్తి ముదిగొండ నాగేశ్వరరావు, వయస్సు 55, పులికుర్తి గ్రామం, దామెర మండలం, హన్మకొండ జిల్లా. ఈ వ్యక్తి దగ్గర 251 కేజీల గాంజా లభించడం జరిగింది. అతన్ని ఇన్వెస్టిగేషన్ చేస్తే తను వైజాగ్ జిల్లా విశాఖపట్నం సీలేరు ప్రాంతం నుండి తను కొనుక్కుంటున్నట్టు, అలాగే ఇంకా మన రాష్ట్రంలో ఇంకా బయట రాష్ట్రంలో చాలామందికి అమ్ముతున్నట్టు చెప్పారు. ఫర్దర్ డీటెయిల్స్ ఇంకా మేము ఇన్వెస్టిగేట్ చేయాల్సి ఉంది. కానీ ఇప్పుడు అతన్ని అదుపులోకి తీసుకొని అతన్ని రిమాండ్ చేయడం జరిగింది. సో అతని దగ్గర నుండి మొత్తం 251 కిలోల గంజాయి, దాని విలువ సుమారు 1,25,00,000 ఉంటుంది. అట్లాగే ఒక ద్విచక్ర వాహనం మరియు 9,000 రూపాయల నగదు మరియు ఒక సెల్